ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సారంగాసనం ఎవరు వేయాలి, అలాగే వేస్తే ఫలితాలు ఏంటో కూడా ఒకసారి చూపిస్తారా? హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడే సారంగాసన కుదురుతుంది. ముఖ్యంగా వెన్నుపూస ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా వెన్నుపాము ఫ్లెక్సిబిలిటీ, హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ రెండు బాగా ఉన్నప్పుడే ఈ సారంగాసనం వస్తుంది. ఇక చిన్న వయసు పిల్లలకి తప్ప పెద్దలు ప్రయత్నిస్తే రాదు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చాలా సులభంగా వస్తుంది. మరి పెళ్ళై పిల్లలు పుట్టిన శిరీష్ గారు కూడా ఆ సారంగాసన్ ఎంత సులువుగా చేసి ఎంత చక్కగా చేస్తారు ఇప్పుడు మనందరం చూద్దాం. సరాగాసన్ ఎలా చేయాలో చూడబోతున్నాం. కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చున్న తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అలా కాళ్ళను దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ముందుగా కుడి కాలు పైకి లేపి కుడి చేతిని కుడి కాలు వెనక నుంచి వీపు వెనక్కి తీసుకెళ్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు కుడి భుజం పైనుంచి వచ్చేస్తుంది. అదే విధముగా ఎడమ కాలుని ఎడమ భుజం పైనుంచి అట్లా వేసేసి రెండు కాళ్ళని పైకి లేపేస్తాం. స్ట్రైట్గా అవ్వాలి కాళ్ళు. ఇప్పుడు రెండు చేతులు వెనకాల వేళ్ళల్లో వెళ్ళేసి లాక్ చేసి పట్టుకుంటాం. అట్లా కాళ్ళు స్ట్రైట్ అవ్వటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఆసనం కూర్చుని చేయగలిగే కష్టమైన ఆసనం ఇది. ఇప్పుడు మామూలుగా మనకి కాళ్ళు బెండ్ అయితే తప్ప అట్లా ఉండదు శరీరాకృతి. కానీ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వారికి బెండ్ లేకుండా కాళ్ళు స్ట్రైట్గా అవ్వటానికి రెండు చేతులు వెనక వీపు వెనక నుంచి ఆనిట్లా వెళ్ళటానికి బాగా సన్నగా ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు అట్లా స్ట్రైట్గా అయినప్పుడు పర్ఫెక్ట్గా ఆసనం వచ్చినట్లు. తొంటి భాగం దగ్గర జాయింట్ ఫ్రీగా ఉన్నప్పుడు, పెల్విక్ ఏరియాలో బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు, తొడలు లేకుండా నడుము భాగం లేకుండా బొజ్జ లేకుండా సన్నగా ఉన్నప్పుడు మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఈ సరాగాసనం చేయడానికి అవకాశం కలుగుతుంది. మీ చిన్నపిల్లలైతే ఇంట్లో ఇట్లాంటివి బాగా చేయగలుగుతారు. అట్లా 1 నిమిషం 2 నిమిషాలు చూడండి, బ్యాలెన్స్గా శరీరం కదలకుండా అదే భంగిమలో స్థిరముగా ఆసన స్థితిలో అట్లాగే హోల్డ్ చేసి ఉండాలి. అట్లా ఉండగలిగినంతసేపు అట్లా ఉంటారు. ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళను దండాసనంలో చాపేసేసి అలాగే రిలాక్స్. చూసారు కదా ఎంత కష్టంగా అనిపిస్తుందో. అంత కష్టంగా ఉండే ఆసనాన్ని కూడా అంత సులభంగా వేయటం ఎలా సాధ్యమైందా అని మనకు అనిపిస్తుంది. మనం అయితే అట్లా వేసాక ముఖం చూస్తే పుట్లో వణికిపోతా ఉంటుంది. మరి ఆవిడికి అట్లా ఉండమంటే 5-10 నిమిషాలు కూడా ఉండేటట్టు ఉన్నారు. అంటే సాధన కొద్దీ అలా శరీరం ఆ భంగిమలకు కూడా సులభంగా పెయిన్ లేకుండా కూడా ఉండే అవకాశం కలిగిస్తుంది. డాక్టర్ గారు, కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి, ముఖ్యంగా పోషకాహారానికి సంబంధించి చక్కని అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. ఇక మీరందరూ కూడా ఈ రోజు కార్యక్రమం చూసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.